ఈ మధ్యకాలంలో సమాజానికి పట్టిన అతిపెద్ద ప్రమాదం ఫేక్ న్యూస్. ఒక న్యూస్ చూడగానే అది నిజమా లేక ఫేకా అని తెలుసుకునే సమయం, ఉత్సాహం ఎవరికీ ఉండట్లేదు. వాళ్ళు చదివిన మెసేజ్ నచ్చితే చాలు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అది ఫేక్ అని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ వీడియోలో మనం ఫేక్ న్యూస్లు ఎలా మొదలవుతాయో, అవి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయో, మరియు జనాలు ఇప్పటికీ నిజాలు అని నమ్ముతున్న ఫేక్ న్యూస్ల గురించి తెలుసుకుందాం. నా అభిప్రాయం ప్రకారం ఫేక్ న్యూస్లు రెండు రకాలు. మొదటిది ఆకతాయితనంగా కొందరిని ఆట పట్టించాలని లేదా భయపెట్టాలని పుట్టించే వార్తలు లేదా పుకార్లు. రెండవది ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక ప్రభుత్వాన్ని కానీ, ఒక మతాన్ని కానీ డీఫేమ్ చేయాలని లేదా గొప్పలు, అబద్ధాలు, కట్టుకథలు చెప్పి వారి పాపులారిటీని పెంచడానికి ఒక ప్రణాళికతో పుట్టించే వార్తలు మరియు పుకార్లు. ఈ మొదటి రకం ఫేక్ న్యూస్ల వల్ల దీర్ఘకాలికంగా పెద్దగా నష్టం ఉండదు, కానీ అప్పటికప్పుడు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల ఫేక్ న్యూస్లు పుట్టించిన వారికి లాభం ఏమీ ఉండదు. ఇలాంటివి చాలా వరకు సరదాగా ఆకతాయితనంతో మొదలైనవే ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రోజుల కిందట బీహార్ నుంచి దొంగలు వస్తున్నారు అని ఫేక్ న్యూస్ సృష్టించారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో మరియు తమిళనాడు, కర్ణాటకలలో ఎంతోమంది నార్త్ ఇండియన్స్ దెబ్బలు తిన్నారు. మొన్న మధ్య ఎవరో చంద్రుడిలో సాయిబాబా కనిపిస్తున్నారు అని పుకారు పుట్టించారు. అది 2 రోజులు వైరల్ అయింది. వినాయకుడు పాలు తాగుతున్నాడు, విగ్రహం నుంచి విభూది రాలుతుంది లాంటి ఫేక్ న్యూస్లు మనం తరచుగా వింటుంటాం. ఇలాంటి మరొక ఫేక్ న్యూస్ ఓ స్త్రీ రేపురా దయ్యం, దయ్యాలు తిరుగుతున్నాయి, ఓ స్త్రీ రేపురా అని డోర్ మీద రాసేస్తే అది చూసి దయ్యం వెళ్ళిపోతుంది అని పుకారు పుట్టించారు. హైదరాబాద్లో చాలామంది అలా చేశారు కూడా, నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. ఈ వార్తలు ఫేక్ న్యూస్లకు జనాలు స్పందించే విధానాన్ని తెలుపుతాయి. ఇక రెండో రకం ఫేక్ న్యూస్ల వల్ల ఈ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ప్రణాళికాబద్ధంగా టార్గెట్ చేసి మరీ న్యూస్లు తయారు చేస్తారు కనుక. ఈ మధ్య అయితే రాజకీయ పార్టీలు కూడా ఫేక్ న్యూస్లపైనే ఆధారపడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో రాజకీయ పార్టీల ఐటీ సెల్స్ తయారు చేస్తున్న ఫేక్ న్యూస్లకైతే లెక్కే లేదు. వీళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థులపైన చాలా వార్తలను సృష్టించి వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. ఆ పార్టీ సానుభూతి పరులు నిజానిజాలు తెలుసుకోకుండానే విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలకు మతం మరియు దేశభక్తిని జోడిస్తే వాటి వల్ల జరిగే నష్టం చాలా రెట్లు ఉంటుంది. దీనివల్ల తెలియకుండానే మనుషుల మధ్య ద్వేషాన్ని రగిలిస్తున్నారు. నిందపడిన వ్యక్తులు దానిని తొలగించుకోవడానికి జీవితకాలం పడుతుంది. వింతేమిటంటే ఈ మధ్య ఎవరైనా ఏదైనా న్యూస్ షేర్ చేసినప్పుడు, ఒరే బాబు నువ్వు షేర్ చేసింది ఫేక్ న్యూస్ రా అని చెప్పినా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదో వాళ్ళు రీసెర్చ్ చేసి కనుగొన్న విషయాన్ని మనం తప్పు అంటున్నట్టు. ఎందుకంటే ఫేక్ న్యూస్లు అంత అందంగా, అద్భుతంగా, వాళ్ళకి నచ్చే విధంగా తయారు చేస్తున్నారు రాజకీయ పార్టీల ఐటీ సెల్స్. ఇప్పుడు మనం చాలామంది నమ్మిన మరియు నమ్ముతున్న కొన్ని ఫేక్ న్యూస్ల గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ నా వీడియోల కింద కామెంట్ చేసిన ఫేక్ న్యూస్లు. ఫస్ట్, సూర్యుడి నుంచి వెలువడుతున్న శబ్దం ఓంకారం అని నాసా ఎందుకు చెప్పింది? ఇది పెద్ద తప్పుడు వార్త. ఈ మధ్య జనాలు ఎలా ఉన్నారంటే నాసా పేరు చెప్పి ఏమి చెప్పినా నమ్మేంత పిచ్చిగా ఉన్నారు. ఈ వార్తలో నిజం ఏమిటంటే ఈ వార్త చదవగానే నమ్మేసే వాళ్ళు కనీసం హై స్కూల్ ఫిజిక్స్ చదవకపోయి ఉండాలి, లేదా మత పిచ్చి తలకెక్కి అయినా ఉండాలి. ఎందుకంటే ధ్వని ప్రయాణం చేయాలంటే యానకం అవసరం. మరి యానకం లేకుండా ధ్వని ఎలా వినిపిస్తుంది అని ఆలోచించారా? మరి నాసా సౌండ్ ఎలా రిలీజ్ చేసింది? నాసా ప్రయోగం చేయలేదా అంటే చేసింది. బట్ నాసా విడుదల చేసింది డైరెక్ట్గా రికార్డ్ చేసిన సౌండ్ కాదు. సూర్యుడి నుంచి వీడియోల ద్వారా సేకరించిన విజువల్ వైబ్రేషన్స్ని సౌండ్గా కన్వర్ట్ చేశారు. కానీ అది ఓం అని మాత్రం వినిపించదు. అది ర్యాండమ్ ఫ్రీక్వెన్సీ సౌండ్. నాసా విడుదల చేసిన సౌండ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. దాంట్లో ఓం శబ్దాన్ని వెతకాలనుకునే వాళ్ళు ఇప్పటికీ వెతుక్కోవచ్చు. నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. నెక్స్ట్, గోమూత్రం మీద అమెరికా 4 పేటెంట్లు పొంది ప్రయోగాలు ఎందుకు చేస్తుంది? ఇది ఫేక్ న్యూస్. ఎందుకంటే పేటెంట్ అనేది కనిపెట్టిన వాటికి మాత్రమే ఇస్తారు. కౌ యూరిన్ అనేది న్యాచురల్, సో కౌ యూరిన్ పైన డైరెక్ట్గా ఎలాంటి పేటెంట్లు లేవు.
కానీ కౌ యూరిన్ ఒక ఇంగ్రీడియంట్గా కొన్ని పేటెంట్లు ఇష్యూ చేయబడ్డాయి. వాటిలో గోమూత్రం అనేది ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే. మరియు ఈ పేటెంట్లు తీసుకున్న వాళ్ళు అందరూ భారతీయులే. అమెరికా ప్రభుత్వానికి కానీ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా పేటెంట్ అనేది అనుమతి లేకుండా వేరే వాళ్ళు వాడటం మాత్రమే నిరోధిస్తుంది, కానీ అందులోని ప్రాపర్టీస్ని సర్టిఫై చేయదు. ఇప్పటికి కూడా గోమూత్రంలో మెడికల్ ప్రాపర్టీస్, క్యాన్సర్కి మందు ఉన్నాయనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఇక ఇప్పటికీ దీన్ని తాగాలనుకునే వాళ్ళు హాయిగా తాగొచ్చు, బట్ విత్ వన్ కండిషన్: అబద్ధాలను ప్రచారం చేయకుండా తాగాలి. నెక్స్ట్, రామాయణం నిజంగా జరగలేదనుకుంటే శ్రీలంకలో అతిపెద్ద హనుమంతుని గద ఎందుకు దొరికింది? ఇదొక పెద్ద పిట్టకథ వార్త. 2013 హనుమాన్ జయంతి సందర్భంగా ఇండోర్ దగ్గర పిత్రా పర్వత్ పైన నెలకొల్పబడిన హనుమాన్ విగ్రహంలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తున్న గద ఇది. దీనిని వాడుకొని శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడింది అనే పుకారు సృష్టించారు. ఈ మెసేజ్ ఇప్పటికీ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్, గాయత్రి మంత్రం సెకండ్కి 10,000 ధ్వని తరంగాలను వెలువరిస్తుంది అని అమెరికా శాస్త్రవేత్త హోవార్డ్ స్టెయిన్గ్రిల్ పరిశోధన చేసి ఎలా చెప్పాడు? ఇదొక పెద్ద పిట్టకథ. హోవార్డ్ స్టెయిన్గ్రిల్ అనే శాస్త్రవేత్త గురించి వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ ఎటువంటి సమాచారం లేదు. ఆయన ఎటువంటి సైంటిఫిక్ పేపర్స్ని పబ్లిష్ చేయలేదు. ఈ గాయత్రి మంత్రం పోస్టుల్లో తప్ప ఆయన ఎక్కడా కనిపించాడు. నెక్స్ట్, ఆవు పేడతో చేసిన పిడకల మీద 10 గ్రాముల ఆవు నెయ్యి వేసి కాలిస్తే 1 టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది. మన దేశంలో ఆవు చుట్టూ ఉన్నన్ని మూఢనమ్మకాలు బహుశా ఇంకెక్కడా ఉండవేమో. అయినా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇది నమ్ముతారా అండి? షేర్ చేస్తారా అండి? కానీ మన దగ్గర చేస్తారు. కనీసం హై స్కూల్ స్టూడెంట్గా ఆలోచించినా ఇటువంటివి షేర్ చేయరు. ఎందుకంటే రసాయన చర్యలో ఎప్పుడూ క్రియాజనకాల మొత్తం క్రియాజన్యాల మొత్తానికి సమానంగా ఉంటుంది. నెక్స్ట్, మహాభారతం కల్పితం అనుకుంటే డిస్కవరీ వాళ్ళకి 80 అడుగుల ఘటోత్కచుని అస్థిపంజరం ఎలా దొరికింది? ఇది పెద్ద పుకారు వార్త. దీనిని కొన్నిసార్లు హనుమంతుని అస్థిపంజరం అని, కొన్నిసార్లు ఘటోత్కచుని అస్థిపంజరం అని షేర్ చేస్తారు. నిజానికి ఇది ఇటలీకి చెందిన జీనో డి డామిసిస్ అనే శిల్పి తయారు చేసిన ప్రతిమ. దీనిని ఉపయోగించుకొని ఈ పుకారు సృష్టించారు. ఇవే కాదు, ఇంకా చాలా పుకార్లు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినవి జనాలు ఇప్పటికీ నమ్ముతున్నవి మరియు ఎక్కువ రోజులు వాట్సాప్లలో సర్క్యులేట్ అయినవి. ఈ మధ్య సోషల్ మీడియాలో పుట్టే పుకార్లకి అయితే లెక్కే లేదు. మరి ఫేక్ న్యూస్లను అరికట్టాలంటే ఏం చేయాలి? యాంటీ ఫేక్ న్యూస్ల చట్టం తీసుకురావాలి, ఫేక్ న్యూస్లు సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక ఇండివిజువల్గా మనం ఏం చేయగలమో దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఏం చేయాలి అంటే కేవలం 2 నిమిషాలు కేటాయించాలి. మనం ఏదైనా వార్తను నమ్మే ముందు లేదా షేర్ చేసే ముందు దానికి కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. అది ఎలా అంటే, ఫస్ట్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ సోర్స్ ఎక్కడిది అని చూడండి. అది అఫీషియల్ వెరిఫైడ్ మీడియా నుంచి వచ్చిందా లేదా ఏదో అన్వెరిఫైడ్ సోర్సా అని చూడండి. అఫీషియల్ సోర్స్ అయితే సరిపోతుందా షేర్ చేయడానికి అంటే కాదు. ఈ మధ్య మీడియా వాళ్ళు కూడా చాలా బయాసిడ్గా మారిపోయారు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ పెట్టి ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా రాయొచ్చు అనుకుంటున్నారు. సో ఇన్ఫర్మేషన్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉందా లేదా అని చూడాలి. ఇంత జాగ్రత్తగా మనం ఇవి చూసినా మనం పప్పులో కాలేసే అవకాశం తప్పకుండా ఉంది. అది ఎలా అంటారా? షార్ట్ క్లిప్పింగ్స్ వల్ల. న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన వార్తని సగం క్రాప్ చేసి షేర్ చేయడం, లేదా ఎవరైనా పొలిటీషియన్ 5 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 10 సెకండ్లు కట్ చేసి రిలీజ్ చేయడం లాంటివి. ఇలాంటి వాటితో చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇమీడియట్గా డిఫేమ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వీడియోలో నేను ఫేక్ న్యూస్ల గురించి చెప్పే సమయంలో ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవు నెయ్యి వేసి కాలిస్తే 1 టన్ను ఆక్సిజన్ విడుదల చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పాను. ఒకవేళ ఎవరైనా దానిని కట్ చేసి ఆవు పేడతో చేసిన పిడకల మీద 10 గ్రాముల ఆవు నెయ్యి వేసి కాలిస్తే 1 టన్ను ఆక్సిజన్ వస్తుంది అని ఒప్పుకున్న ఏది నిజం శ్రీకాంత్ అని ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది నమ్మే వాళ్ళకి బుద్ధి లేనట్ట, లేక ప్రచారం చేసే వాళ్ళకి బుద్ధి లేనట్ట చెప్పండి? సో
షార్ట్ క్లిప్పింగ్స్కి చాలా దూరంగా ఉండండి. వాటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇక రెండో టైప్, అన్వెరిఫైడ్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. దీనికి సమాధానం సింపుల్ గూగుల్ సెర్చ్ చెప్తుంది. ఇందాక మనం ఘటోత్కచుని అస్థిపంజరం గురించి మాట్లాడుకున్నాం కదా, అది చూడగానే నిజమని నమ్మకుండా సింపుల్గా గూగుల్లో 80 feet స్కెల్టన్ అని సెర్చ్ చేయండి. ఏం వస్తుందో మీరే చూడండి. మీరు కేటాయించే ఈ 2 నిమిషాలు ఎంతోమంది మెదళ్ళు కలుషితం కాకుండా అడ్డుకుంటాయి. జనాల మధ్య ద్వేషం పెరగకుండా చేస్తుంది. అమాయకులు వారు చేయని తప్పుకు వారి వ్యక్తిత్వం కోల్పోకుండా ఉంటారు. లాజికల్గా ఆలోచించండి. ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ బ్యాచ్కి, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్కి దూరంగా ఉండండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.